కావాల్సిన లేబర్ కావచ్చు, బాటిల్ కాస్ట్ కావచ్చు, కరెంట్ బిల్ కావచ్చు, ప్యాకింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని మనం దీన్ని 28 రూపీస్ మార్కెట్లో ఉంటే దీనికన్నా ఎక్కువ మూవింగ్ ఇదే పోతుంది. మెయిన్ రీజన్ ఏమి అంటే లో కాస్ట్. హై రెస్టారెంట్లో కూడా నేను టాప్ రెస్టారెంట్స్ వెళ్ళి మా బ్రాండ్ ప్రమోట్ చేస్తే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, సార్ ఫస్ట్ మీరు మా టేస్ట్ చేయండి తర్వాత తీసుకోండి అంటే, కాదు సార్ మాకు 5 లీటర్స్ క్యాన్స్ వస్తాయి, పైన మాత్రం ఒక బ్రాండెడ్ కంపెనీ పేరు ఉంటుంది స్టిక్కరింగ్ అనేది. ఇదా టమాటా సాస్, దాంట్లో షుగర్ వేసుకొని షుగర్ వేసి కాటి. మై డియర్ గైస్, హెల్దీ టమాటా సాస్. మీరు 12 రూపాయలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు కదా, ఇది ఇదా షుగర్, కలర్, పౌడర్. డబ్బాలు పోతే 12 రూపాయలు హ్యాపీగా తినండి. మా పన్నీర్ని మీరు ప్యూర్గా వైట్గా ఉండే పన్నీర్ని చెక్ చేసి తీసుకోండి. ఏది ఇంపార్టెంట్, మనకి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి టమోటా సాస్ పేరుకే కలర్ ఉండాలి. టమోటా సాస్ రెడ్గా ఉండాలి, గ్రీన్ చిల్లీ సాస్ గ్రీన్గా ఉండాలి, సోయా సాస్ అనేది బ్లాక్గా ఉండాలి, వెనిగర్ వైట్గా ఉండాలి. ఇలా మన టమోటా సాస్ చిల్లీ సాస్ జెల్లీగా వస్తుంది కదా, అది మీకు ప్యూర్ వైట్ పన్నీరే కావాలంటే నేను చేసి ఇవ్వగలుగుతాను. ఈ ఒక కెమికల్ కానీ మన 250 లీటర్స్ మిల్క్కి జస్ట్ ఒక 10 ml దీన్ని యాడ్ చేసినామంటే మీరు ఏదైతే ఫోటోలో తినే ప్యూర్ వైట్ పన్నీర్ ఉందో ఆ పన్నీర్ తయారవుతారు. ఒకసారి ఆలోచించండి, 1 కేజీ టమోటా సాస్ తయారు చేయడానికి 3 కేజీల టమోటా అవసరం అవుతుంది. 3 కేజీల టమోటాతో పాటు మనకి రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో దానికి కావాల్సిన మసాలా కావచ్చు, షుగర్ కావచ్చు అన్నీ యాడ్ చేసి యావరేజ్గా ఏ ప్రాఫిట్ లేకుండా మనం టమోటా సాస్ చేయాలి అంటే మినిమం టు మినిమం 30 రూపీస్ పడుతుంది 1 లీటర్ సాస్ తయారు చేయడానికి. ఈ బాటిల్ మనకి మార్కెట్లో 12 రూపాయలు దొరుకుతుంది హోల్సేల్గా, రీటైల్గా వాళ్ళకి 15 రూపాయలు దొరుకుతుంది. ఈ నార్మల్ ప్లాస్టిక్ బాటిల్ కాస్టే మనకి 7 రూపాయలు పడుతుంది. మిగతా 7 రూపీస్కి వీళ్ళు 1 కేజీ సాసు ఎలా ఇస్తున్నట్టు. ఊరికే చేతి కలిసి చేస్తాను, ఇటు సైడ్ పెట్టి మన టమోటో సాస్ చిల్లీ సాస్ జెల్లీగా వస్తుంది కదా, అది టమాటా తెచ్చి రెడ్ బాటిల్ కోసము అట్లా పెట్టి. ఓకే, మనం 12 రూపాయల బాటిల్ అంటే ఇదే రెడ్ కలర్ బాక్స్ ఈ బాటిల్ సాస్ అంతే. ఆ బాటిల్ మహిమది ఇదంతా 12 రూపీస్ బాటిల్. ఇదా టమాటా సాస్, దాంట్లో షుగర్ వేసుకొని షుగర్ వేసి కాటి. మై డియర్ గైస్, హెల్దీ టమాటా సాస్. మీరు 12 రూపాయలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు కదా, ఇది ఇదా షుగర్, కలర్, పౌడర్. డబ్బాలు పోతే 12 రూపాయలు హ్యాపీగా తినండి. ఓకే, ఇదంతా లోపల పోతే ఇదంతా కడుపు పోతే ఏమైతుందో తెలియదు. ఓ మై గాడ్, ప్రామిస్ ఇదే టమాటో సాస్. నువ్వు వాళ్ళు చెక్ చేసుకోవచ్చు మీ గ్రీస్. నైస్ టమాటా సాస్, గుడ్ టేస్ట్. టేక్ సమ్ టైం. ఇదంతా కడుపు పోతే ఏమవుతుందో బా. యా పోర్ వెనకాల పోబా. ఏను ఇంత చుట్టుగా ఉంది, కడుపు పోతే ఏమైందా ఇదంతా? జస్ట్ 2 grams. ఒక బాటిల్ మినిమం అన్నా మనం ఒక దీనికి 250 grams పైన వేస్తాం. 250 grams వేస్తాం అన్న. మన కడుపులో కూడా ఇంత సోప్ వేస్తుందా పోతుంది, లేకపోతే పోదు. చచ్చిపోతారు, బిన్న టికెట్ ఇచ్చేస్తారు బయట తిట్టే మీకు. మళ్ళీ అందరూ పరిగెత్తాల్సిందే. టీలాపల్లి, రాణిపేట్, నరువి, పోతులే మన హాస్పిటల్ ప్రమోట్ చేసి. ఓకే, దీంతో టెస్ట్ చేయొచ్చు ఎట్లుంది ఏమి అని. ఏదైనా ఒక పేపర్ వేస్ట్ కాకుండా దాకా లో చేసేది ప్యూర్ మిల్క్ అట్లా ఎట్లా ఈ పన్నీర్ చేసేది మనం? సోయా మిల్క్. ఏ పన్నీర్ అయినా సోయా మిల్క్ లోనే చేసేది. నార్మల్ మిల్క్, నార్మల్ ఆవు పాలతో. ఆవు పాలతో చేయడం వల్ల ఏమంటే ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో వచ్చి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి సోయా మిల్క్ లో చేసే పన్నీర్. సోయా మిల్క్ నార్మల్ గా సోయా మిల్క్ లీటర్ వచ్చి 160 రూపీస్. కౌ మిల్క్ వచ్చి మనకి 40 నుంచి 25 లోపలే ఉంటుంది. సోయా మిల్క్ ఏమంటే హై డిమాండ్ ఉంటుంది. దీంట్లో ఏమంటే నార్మల్ గా మనం జిమ్ములకి వెళ్ళే వాళ్ళు, డైట్ చేసేవాళ్ళు, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఈ సోయా దీనికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. ఇంకోటి దీనిలో మెయిన్ బెనిఫిట్ ఏమంటే దీంట్లో 0 కెమికల్ అండ్ 0 ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తారు. మనం నార్మల్ గా సోయా వచ్చి సోయా బ్యాకప్
ఇది మనకు ప్యూర్ వైట్ లేకుండా ఓన్లీ క్రీమ్ కలర్ వస్తుంది. ఓకే ఓకే. మనం కూడా దగ్గర నుంచి సోయాబీన్ కొనుక్కునేసి డైరెక్ట్ గా దాన్ని నార్మల్ గా హోమ్ మేడ్ ప్రాసెస్ లోనే దీన్ని చేస్తాం. ఓకే ఓకే. మనకు అంటూ ఒక స్పేస్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం కమర్షియల్ గా తీసుకెళ్ళాలి, ఫుడ్ అనేది కొంచెం ప్రాపర్ గా అందరికి అందేలా చేయాలని చెప్పి నార్మల్ గా ఏమంటే దీంట్లో కూడా మనం క్రిస్టల్ సాల్ట్ కావచ్చు, దీనికి కొంచెం కెమికల్స్ ఉంది. దీన్ని వాడినామంటే ప్యూర్ వైట్ వస్తుంది. మనం అపియరెన్స్ కన్నా హెల్త్ ఇంపార్టెంట్ బేస్ చేసుకొని ఓన్లీ హోమ్ మేడ్ దీంతో ప్లస్ ఇంకోటి ఏమంటే మెయిన్ మనకు కావాల్సింది హెల్త్ ఇంపార్టెంట్. దానివల్లనే ఈ పన్నీర్ని ఇలానే మన మార్కెట్లో ఏమంటే చాలా మంది తక్కువ అంటే వైట్ తక్కువ లో వైట్ ఉంది, మాకు ప్యూర్ వైటే కావాలంటున్నారు. నేను మళ్ళీ చెప్తాను, మా పన్నీర్ని మీరు ప్యూర్ గా వైట్ గా ఉండే పన్నీర్ని చెక్ చేసి తీసుకోండి. ఏది ఇంపార్టెంట్, మనకి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ కాన్సన్ట్రేషన్ మాత్రం హెల్త్ మీదే చేస్తాను. సేల్స్ కన్నా నేను కూడా దీంట్లో క్రిస్టల్ సాల్ట్ అనుకోండి కెమికల్స్ యాడ్ చేసామంటే ప్యూర్ వైట్ వస్తుంది. వన్ సెకండ్ ఆ కెమికల్ తీసుకోవప్ప. యాక్చువల్గా మీకు ప్యూర్ వైట్ పన్నీరే కావాలంటే నేను చేసి ఇవ్వగలుగుతాను. ఈ ఒక కెమికల్ కానీ మన 250 లీటర్స్ మిల్క్కి జస్ట్ ఒక 10 ml దీన్ని యాడ్ చేసినామంటే మీరు ఏదైతే ఫోటోలో దీని ప్యూర్ వైట్ పన్నీర్ ఉందో ఆ పన్నీర్ తయారవుతుంది. దీని కాకుండా మేము నేచురల్ ప్రాసెస్లో ఓన్లీ దీనికి లెమన్ మన నిమ్మకాయ రసం పిండి లేదు అంటే వెనిగర్ వాడి మాత్రమే దీన్ని చేస్తాను. మనం వెనిగర్ కూడా కెమికలే కదా అని అందరూ అనుకోవచ్చు, బట్ దాంట్లో మనం ఏదైతే ప్రాసెస్ చేస్తామో ఆ ప్రాసెస్లో మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ మాత్రమే తీసుకుంటాం. అది మన హెల్త్కి ఎటువంటి హాని చేయదు. మెయిన్ మనం వాడేది దీంట్లో ఓన్లీ సోయా మిల్క్ మన లెమన్ రసం మాత్రం వాడడం వల్లే ఇది కలర్ ఉంది. మీకు ప్యూర్ వైట్ కావాలంటే లెమన్ రసం బదులు దీన్ని వాడతాం. మీరు డిసైడ్ చేసుకోండి. హెల్త్ ఇంపార్టెంట్గా ఉండాలి అనుకుంటే సోయా పన్నీరు డైట్కి చాలా మంది ఇప్పుడు సఫర్ అవుతుంది. ఏమంటే డైట్ కావచ్చు, ఓవర్ వెయిట్, మెయిన్ యూత్ ఇప్పుడు సఫర్ అవుతుంది ఓవర్ వెయిట్. ఆ ఓవర్ వెయిట్గా రీజన్ ఏమి అంటే ఇలాంటి కెమికల్స్ మాత్రమే. అలాంటి కెమికల్స్ వాడకుండా ప్యూర్ నేచురల్ ప్రాసెస్తో చేస్తానన్నా మా కామధేను పన్నీర్ ఉంది, ఒకసారి వాడి చూడండి. మీకు శాంపుల్ కావాలన్నా ఇస్తాము. మీకు రిజల్ట్ నచ్చితేనే మా దగ్గర మళ్ళీ తీసుకోండి. మేమంతా కూడా మా ప్రాసెస్ మొత్తం కూడా తొందరలోనే ఒక వీడియో చేసి మన ఏదైతే ప్రేమండి ఉన్నారో వాళ్ళ దీంట్లో మేము ప్రాసెస్ చేసి చూపిస్తాం. ఈ పన్నీర్ రెడీ అవుతుంది ఎలా అంటే మనం ఈ సోయా బీన్స్ గింజలు అనేది డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి బై చేస్తాం. ఓకే. ఎందుకు ఫార్మర్స్ దగ్గర నుంచి ఇది చేస్తున్నామంటే కమర్షియల్గా పోతే వాళ్ళకి ప్రాపర్ ప్రైస్ రావడం లేదు కాబట్టి మనం డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర కొనడం వల్ల మనకు కమర్షియల్గా యూజ్ అవుతుంది. అలాగే ఫార్మర్ కూడా గిట్టుబాటు ధర వస్తుంది అనమాట. దానివల్ల డైరెక్ట్గా ఫార్మర్ దగ్గర నుంచి కొన్న సోయాబీన్స్ గింజలతోనే మనం మిల్క్ ప్రాసెస్ చేస్తాం. మిల్క్ ఎలా ప్రాసెస్ చేస్తామంటే ఇలాంటి డ్రమ్స్లో దాదాపు 12 అవర్స్ వాటర్ నింపి ఈ సోయాబీన్ గింజలు దీంట్లో ఊరబెడతాం. ఊరబెట్టడం వల్ల ఏమవుతుందంటే 12 అవర్స్ తర్వాత ప్రాసెస్ చేయడానికి రెడీ అవుతుంది అనమాట. మళ్ళీ ఇలాంటి సోయాబీన్ గింజల్ని ఊరబెట్టిన తర్వాత మనం ఈ చిన్న మిషన్లో ప్రాసెస్ చేస్తాం. ఎలా ప్రాసెస్ చేస్తాము అంటే 1 kg సోయాబీన్ గింజలకి 7 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తాం. ఎందుకు అంత యాడ్ చేస్తున్నామంటే దీంట్లో అంత ప్రోటీన్ కంటెంట్ అనేది అంతుంది ఈ గింజల్లో. దీని ఏం చేస్తామంటే దీంట్లో మిక్స్ చేయడం ఈ మిషన్లో యూజ్ చేసి మిల్క్ తయారు చేస్తాం. ఆ మిల్క్ని తీసుకొచ్చి మనం నార్మల్ ప్రొసీజర్లో దానికి స్టీమ్ ఇచ్చి మనం హీట్ చేస్తాం. మన ఫ్యాక్టరీలో అక్కడ స్టీమ్ ఇచ్చే మిషన్ బయట ఉంది. హీట్ చేసే మిషన్ కెటల్స్లో హీట్ చేసిన తర్వాత ఆ పన్నీర్ ఏదైతే తీసుకొచ్చి ఇదే డ్రమ్ముల్లో మళ్ళీ నిమ్మరసం కలిపితే అదేమవుతుందంటే ఫర్మెంటేషన్ అవడం వల్ల మనకు జున్నుపాలు లాగా తయారవుతుంది. ఆ జున్నుపాలు లాంటి దాన్ని తీసుకొచ్చి ఈ చిన్న మిషన్లో మనం ప్రాసెస్ చేస్తాం. దీంట్లో మనము ఒక నార్మల్ వైట్ క్లాత్ వేసి ఏదైతే ఆ మిల్క్ ఉంటుందో ఆ మిల్క్ ఇందులో వేసి మనం డైరెక్ట్గా దీన్ని ఇలా ప్రెస్ చేస్తాం. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏమైంది అంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయేసి ఇలా పన్నీర్ తయారవుతుంది. ఇలా వస్తుంది. దీన్ని మనం డైరెక్ట్గా మార్కెట్లోకి మన బ్రాండ్ కామధేను అనే బ్రాండ్తో సప్లై చేస్తున్నాం. దీని 1 kg కాస్ట్ వచ్చి మనం మిల్క్ అంతా కంపేర్ చేసి చాలా తక్కువ ప్రైస్గా దీన్ని ఇస్తున్నాం అనమాట, హోల్సేల్గా. అండ్ అలాగే మనకు స్లైసెస్ కూడా దొరుకుతాయి. హోటల్స్లో అంతా ఏమంటే నార్మల్గా స్లైసెస్ చేయడానికి టైం ఉండదు కాబట్టి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ హోటల్స్కి మనం ఇలా స్లైసెస్లో కూడా సప్లై చేస్తాము. మనకు 2 అవైలబిలిటీ ఉంది. బట్ దీనికి దానికి ఒక 10 రూపీస్ డిఫరెన్స్ కాస్ట్ ఉంది. ఎందుకంటే కటింగ్ కాస్ట్ ఉంది కాబట్టి మనం మాన్యువల్గా చేపిస్తాం ఏది చేసినప్పుడు. దానివల్ల దీనికి కాస్ట్ పడుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్యాక్ చేస్తామో చూద్దాం. ఓకే ఫైన్. ముందు మనం వెయిట్ వేస్తాం దీంట్లో. ఓకే.
వ్యాక్యూమ్ సీలింగ్ మిషన్ అంటారు. దీనివల్ల ఏమంటే ప్రోడక్ట్ అనేది స్టోరేజ్ కెపాసిటీని పెంచుతుంది. దీంట్లో ఉన్న ఎయిర్ మొత్తం పీల్చేసి స్టోరేజ్ కెపాసిటీని పెంచుతుంది. ప్యాకింగ్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే వ్యాక్యూమ్, దాంట్లో ఉన్న ఎయిర్ మొత్తం పీల్ చేస్తుంది. సెకండ్ థింగ్ వచ్చి సీలింగ్ అనమాట. వ్యాక్యూమ్ పీల్ చేసిన తర్వాత సీల్ చేస్తుంది. తర్వాత కూలింగ్, ఆటోమేటిక్గా సీలింగ్ ఏది కూల్ అయిపోతుంది అనమాట. మనలో 1 kg ప్యాకెట్ సప్లై చేస్తాం. మనం ఎప్పుడు కూడా వెయిట్లో 10 to 5 grams ఎక్కువగానే పెట్టి ప్యాక్ చేస్తాం. దాంట్లోనే ఉంటుందా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మనం ఇక్కడ స్పేస్ ఉంటుంది. మనం ఏ రోజు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ దీంట్లో నుంచి మనకి 15 days స్టోరేజ్ కెపాసిటీ ఇస్తాం. మనం డైరెక్ట్ గా చెప్తున్నాం, ఇది నార్మల్ గా ప్రొసీజర్ ప్రకారం 15 days ఇచ్చాం. మీరు మా పన్నీర్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోండి, మినిమం 1 month వస్తుంది. అదే మీరు పన్నీర్ ఇక్కడ ఫ్రిడ్జ్ లో పెట్టలేదు అంటే మిల్క్ పన్నీర్ అనేది బఫింగ్ వచ్చి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ప్యాకెట్. అది 30 days వరకు మా ప్రోడక్ట్ అనేది ఏం కాదు. ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి నేను డైరెక్ట్ గా దీన్ని కన్సూమ్ చేస్తున్నాను. బ్రో, ఇది వచ్చేసి చిత్తూరులో మీరు హోమ్ డెలివరీ చేస్తారా, హోటల్ వాళ్ళకి ఇస్తారా, లేదా ఈ పన్నీర్ కావాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని? బ్రో మినిమం మన హోటల్స్కి అయితే 1 to 5 days సప్లై చేస్తాను. విత్ ఇన్ మనం ఒక 5 hours ముందు చెప్తే చాలు మనకు. లేదు మా 1 day బిఫోర్ చెప్తే ఇంకా మాకు ప్లస్ అవుతుంది, ఎందుకంటే మాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి. దాన్ని బేస్ చేసుకుని మేము సప్లై ఇస్తాం. 1 kg కూడా మేము సప్లై రెడీగా ఉన్నాం. 5 kgs అయితే ఫ్రీ డెలివరీ ఇస్తాం. 1 kg తీసుకున్నారంటే సపరేట్ డెలివరీ ఛార్జెస్ సప్లై చేస్తాం. మేము ఏమంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ కూడా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు డైట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో, జిమ్ములకి వెళ్ళి బెల్లి ఫ్యాట్ ఉన్న వాళ్ళు జిమ్ములకి వెళ్ళి హెల్త్ ప్రాబ్లం వల్ల దానివల్ల మోకాలు నొప్పులు రావడం, షుగర్ పెరగడం వల్ల చాలా సఫర్ అవుతున్నాం. దానివల్ల ఏమంటే మేము హెల్త్ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని, హెల్త్ మెయిన్గా ఇంపార్టెంట్గా మనం మైండ్లో పెట్టుకొని మనం మంత్లీ బేసిస్లో కూడా దీన్ని సప్లై చేస్తాం. ఎవరైనా డైట్ తీసుకుంటున్న వాళ్ళు మాకు ఇన్ని కేజెస్ కావాలని మాకు ముందుగా చెప్పారు అంటే 1 week సరిపోయే పన్నీర్ని మనం సప్లై చేస్తాం. దానివల్ల కంటిన్యూస్గా మనం 1 week వాడుకున్న తర్వాత మళ్ళీ మనం కాంటాక్ట్ అయినారంటే చెప్పాం ఎలా ఇచ్చేయాలి అని అనేసి. దీంట్లో ఫ్రీగా చెప్తాం. మనకు కావాల్సింది ఏమంటే ప్రోటీన్, కాల్షియం అనేది దీంట్లో పుష్కలంగా దొరుకుతుంది. ఇప్పుడు నాకు ఒక లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ బ్రో, మనం బయట తీసే పన్నీర్ కంటే ఇది ఎట్లా మనకి కాస్ట్ తక్కువనా లేదా కాస్ట్ ఈక్వలా ఆర్ కాస్ట్ ఎక్కువ? మిల్క్ పన్నీర్తో పోలిస్తే ఈ పన్నీర్ హాఫ్ ఆఫ్ ద రేట్ ఉంటుంది. హాఫ్ ఆఫ్ ద రేట్ అది మనకి 600 rupees. మనకి బ్రాండెడ్ కంపెనీస్ ఏదైతే చెప్తున్నాయో ఆ 600 rupees per kg చార్జ్ చేస్తా అంటే మనం దీన్ని హోల్సేల్ ప్రైస్గా అయితే 250 rupeesకి ఇస్తున్నాం. రీటైల్గా అయితే ఇంకొంచెం పెరుగుతుంది, ఎందుకంటే మాకు ఛార్జెస్ పడుతుంది కాబట్టి. దీని ఇంకా కూడా మనకు బల్క్ క్వాంటిటీలో ఒక 50 kg ఆర్డర్ పెట్టినారు అంటే దీంట్లో ప్రైస్లో మళ్ళీ ఇంకా తగ్గే ఛాన్స్. అందరికీ నమస్కారం, చిత్తూరు ప్రజలందరికీ. ఈరోజు జేపీ ఫుడ్స్ అనే సంస్థ స్టార్ట్ చేసి ఇప్పటికీ 2.5 years అయింది. ఈరోజు ఎందుకు మార్కెటింగ్ కోసం సోషల్ మీడియాలోకి వస్తున్నాము అంటే దాదాపు అన్ని ప్రోడక్ట్స్ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదనే సేల్స్ అవుతున్నాయి. ఇది ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి దాదాపు 3 నెలలు నేను క్లోజ్ చేశాను. ఎందుకు అంటే ప్రాపర్గా కవర్ చూసి కలర్ చూసి ప్రోడక్ట్ కొంటున్నారే కానీ ఆ కవర్లో ఏముంది అని తెలుసుకోకుండా చదువుకున్న వాళ్ళు కూడా దానే వాడుతాను. హై కెమికల్స్ యూజ్ చేస్తున్న ప్రోడక్ట్సే వాడుతున్నాను. కరోనా టైంలో నా జాబ్ పోయింది. ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తాను. 40,000 రూపాయలు శాలరీ తీసుకొని ఐటీలో పనిచేస్తా. కరోనా టైంలో ఇంటికాడ నుంచి పనిచేసి చాలా సఫర్ అయినాం కరోనా టైంలో. ఎందుకు శాలరీ ఉన్నా కూడా దాన్ని వదిలేసి ఈ జేపీ ఫుడ్స్ అనే కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి స్టార్ట్ చేసి 1.5 years అయింది. 1.5 yearలో 6 months నేను ఫ్యాక్టరీ క్లోజ్ చేసే ఉంచాను. ఎందుకు అంటే మనం తయారు చేస్తున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనం మెయిన్గా జేపీ ఫుడ్స్ తరఫున టమోటో సాసు, చిల్లీ సాసు, సోయా, వెనిగర్ తయారు చేస్తున్నాం. ఈ ప్రోడక్ట్స్ అనేది మనం మార్కెట్లో ఒక రెవల్యూషన్ తీసుకుని రావాలని చెప్పి ఈ జేపీ ఫుడ్స్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మెయిన్గా యూత్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు స్టూడెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు, వర్కింగ్ కావచ్చు, ఇంట్లో చేసుకున్న ప్రోడక్ట్స్ కన్నా బయట ఫుడ్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. 99% ఒక వైట్ రైస్ మినహాయించి నువ్వు ఏ ప్రోడక్ట్ నువ్వు మార్కెట్లో తింటున్నా, హోటల్స్లో తింటున్నా, రెస్టారెంట్లో తింటున్నా, ఈ 4 products లేకుండా ప్రోడక్ట్ ఏది కూడా తయారు కాదు. దాని దృష్టిలో పెట్టుకొని ఈ 4 products మనం నేచురల్గా ఇవ్వాలి. ఫ్రూట్ తీసి డైరెక్ట్ ఫార్మర్స్కి ప్రాఫిట్ ఉండాలి, ఇలా కంపెనీకి ప్రాఫిట్ ఉండాలి, హెల్దీ ప్రోడక్ట్స్ మన మార్కెట్లో వదలాలి అనే ఒక కాన్సెప్ట్తో జేపీ ఫుడ్స్ అనే సంస్థ ద్వారా ఈ 4 productsని మెయిన్గా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఇంట్రడ్యూస్ చేసిన 4 monthsకి నాకు అర్థమైంది ఏమి అంటే దీని తలదన్నే ప్రోడక్ట్స్, డమ్మీ ప్రోడక్ట్స్ ఏదైతే డూప్ ఉంటుందో అది మార్కెట్లో చక్రం తిప్పుతుంది అన్నమాట. ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఇలా తలా తోక లేకుండా ఇలాంటి బ్రాండెడ్ అని చెప్పుకుంటూ ఇలాంటి బాటిల్స్ ఏదైతే మనం వాడుతున్నామో టమోటా సాస్ అని చెప్పి ఇది మొత్తం టమోటా సాస్ కాదు. దీంట్లో కావాలంటే మా ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు ఓపెన్ చేసి.
దీంట్లో కెమికల్స్ వాడి ఈ బాటిల్ని తయారు చేస్తారు. ఈ బాటిల్ మనకి మార్కెట్లో 12 రూపాయలు దొరుకుతుంది హోల్సేల్గా. రీటైల్గా వాళ్ళకి 15 రూపాయలు దొరుకుతుంది. ఈ నార్మల్ ప్లాస్టిక్ బాటిల్ కాస్టే మనకి 7 రూపాయలు పడుతుంది. మీకు 7 రూపీస్కి వీళ్ళు 1 కేజీ సాసు ఎలా ఇస్తున్నట్టు ఒకసారి ఆలోచించండి. 1 కేజీ టమోటా సాస్ తయారు చేయడానికి 3 కేజీల టమోటా అవసరం అవుతుంది. 3 కేజీల టమోటాతో పాటు మనకి రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో దానికి కావాల్సిన మసాలా కావచ్చు, షుగర్ కావచ్చు, అన్నీ యాడ్ చేసి యావరేజ్గా ఏ ప్రాఫిట్ లేకుండా మనం టమోటా సాస్ చేయాలి అంటే మినిమం టు మినిమం 30 రూపీస్ పడుతుంది 1 లీటర్ సాస్ తయారు చేయడానికి. మార్కెట్లో ఇలాంటి బాటిల్స్ కేవలం 14 రూపాయలకే 1 లీటర్ సాస్ అమ్మేస్తుంది. ఇందులో కెమికల్స్ ఉన్నట్ట, పౌడర్స్ ఉన్నట్ట, ఇంకేదైనా హానికరమైన పదార్థాలు ఉన్నట్టు. ఇలాంటి ప్రోడక్ట్ తింటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఎలా మన ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. దానికి ఆల్టర్నేటివ్గానే మా బ్రాండ్ ఏదైతే ఉందో ఎమ్ఈ అనేసి ఉంది, చెఫ్ మాస్టర్ అని ఉంది. డిఫరెంట్ మార్కెట్లో డిఫరెంట్ నేమ్స్తో నేను పబ్లిష్ చేస్తాను. మాకు ఒక బాటిల్ 750 ml మనం తయారు చేయడానికి నియర్లీ నాకు 25 రూపీస్ పడుతుంది. ఒక 750 ml తయారు చేయడానికి మాత్రం. దీన్ని నేను మార్కెట్లో 27 రూపీస్కి 2 రూపీస్ మార్జిన్ పెట్టుకో దీన్ని అమ్ముతాను. బట్ దీనికన్నా హై డిమాండ్ మన రెడ్ బాటిల్కి అయితే ఉంది. ఎందుకు అంటే టమోటా సాస్ పేరుకే కలర్ ఉండాలి. టమోటా సాస్ రెడ్గా ఉండాలి, గ్రీన్ చిల్లీ సాస్ గ్రీన్గా ఉండాలి, సోయా సాస్ అనేది బ్లాక్గా ఉండాలి, వెనిగర్ వైట్గా ఉండాలి. ఇలా చూపించి మార్కెట్లో సేల్ చేస్తున్నారు కెమికల్స్ చేసి. మెయిన్ ఒక టమోటా, ఒక 1 లీటర్ టమోటా సాస్ మనకు తయారు చేయాలి అంటే మినిమం టు మినిమం 3 కేజెస్ పడుతుంది టమోటా. ఆ 3 కేజెస్ టమోటాతో పాటు మనం దానికి కావాల్సిన లేబర్ కావచ్చు, బాటిల్ కాస్ట్ కావచ్చు, కరెంట్ బిల్ కావచ్చు, ప్యాకింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని మనం దీన్ని 28 రూపీస్ మార్కెట్లో ఉంటే దీనికన్నా ఎక్కువ మూవింగ్ ఇదే పోతుంది. మెయిన్ రీజన్ ఏమి అంటే లో కాస్ట్. హై రెస్టారెంట్లో కూడా నేను టాప్ రెస్టారెంట్స్ వెళ్ళి మా బ్రాండ్ ప్రమోట్ చేస్తే వాళ్ళు ఒకటే చెప్తాను, సార్ ఫస్ట్ మీరు మా టేస్ట్ చేయండి తర్వాత తీసుకోండి అంటే, కాదు సార్ మాకు 5 లీటర్స్ క్యాన్స్ వస్తాయి, పైన మాత్రం ఒక బ్రాండెడ్ కంపెనీ పేరు ఉంటుంది స్టిక్కరింగ్ అనేది, లోపల వాళ్ళ సాస్ అనేది మళ్ళీ రీఫిల్ చేసుకుంటున్నారు లోపల కూర్చొని. ఆ ఇండస్ట్రీలో తట్టుకోలేకుండా, ఆ కాంపిటీషన్ తట్టుకోలేకుండా నేను దాదాపు 3 months ఆ ఫ్యాక్టరీని క్లోజ్ చేయడం జరిగింది. వీటితో పాటు ఆల్టర్నేటివ్గా మనం ఇప్పుడు మన జేపీ ఫుడ్స్ కంపెనీ తరఫున కామధేను అనే బ్రాండ్ మనకు అందరికీ తెలిసింది. మార్కెట్లో ఇప్పుడు మనం వెళ్తున్నాం, మళ్ళీ పన్నీర్ తీసుకొచ్చాం. దీనిలో 0 ఫ్యాట్ ఉంటుంది, అలాగే హై ప్రోటీన్, హై కాల్షియం ఉంటుంది. మన బాడీకి ఏదైతే కావాల్సి ఉంటుందో మొత్తం. మనం పన్నీర్ వచ్చి 24/7 మనకు అవైలబిలిటీ ఉంటుంది. మీరు కాల్ చేస్తే మేము డెలివరీ ఇస్తాం. ఈ సాస్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఆర్డర్ బేస్ మీద మాత్రమే మనం టమోటా సాస్ అనేది, చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ సాస్ చేస్తాం. ఎందుకు అంటే దీంట్లో మనం ప్రోడక్ట్ కన్నా కాస్ట్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. దానివల్ల దీన్ని ఓన్లీ మనం బై ఆర్డర్స్ ఓన్లీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళకి 4 days డెలివరీ ఇస్తాం. మన పన్నీర్ అయితే 24/7 మన ఫ్యాక్టరీలో అవైలబిలిటీ ఉంటుంది. మీరు కావాల్సినప్పుడు దాన్ని తీసేసుకోవచ్చు. సో మై డియర్ ప్రజలారా, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడైనా మారండి, లేకపోతే మన బతుకంతా బస్ స్టాండ్ అయిపోతుంది. సో ఎక్కడ తిన్నా హెల్త్ కాన్షియస్గా తినండి, మంచిగా తినండి. అండ్ మ్యాక్సిమం బయట తినడాన్ని కొంచెం కొంచెంగా తగ్గించండి. ఇంటికి పోయి మన అమ్మ పప్పు, సాంబారు, రసం అది పెడతారు కదా, అది తినండి. తినద్దు అని చెప్పలే, బట్ మ్యాక్సిమం రెడ్యూస్ చేసేయండి. అది మీ హెల్త్ మంచిది. బికాజ్ రోజు చెప్పిన తర్వాత అయ్యో ఏంది ఓం ఇన్ని కల్తీలు ఉన్నాయా అనిపిస్తుంది. పన్నీర్, రైస్ నుంచి ప్రతి చోట కూడా కల్తీ ఉన్నాయి. దయచేసి తినేదాన్ని కొంచెం హెల్త్ కాన్షియస్గా తీసి తినండి. లేకపోతే అందరూ సంపాదించిందంట హాస్పిటల్కి పోయి టక్కని పెడతా ఉంటారు. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్గా మీరు ఎవరైనా పన్నీర్ లవర్ అండ్ సాస్ లవర్ ఉంటే జిమ్కి వెళ్ళే వాళ్ళంతా మ్యాక్సిమం ప్రోటీన్ కావాలనుకుంటారు. కాబట్టి సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ఒక అవేర్నెస్ చేస్తున్నాం. సో చూసేవాళ్ళు మీరు కూడా దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా చోట్ల ఈ వీడియో. Bye bye, see you.